హలో నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు నవచైతన్యం న్యూస్. ఇక మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలను చూద్దాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే ప్రజాశక్తి పత్రికల్లో ఎవరెవరు ఏ వార్తలు ఏ కోణంలో రాశారు, వాటి వెనకాలటువంటి నిజాలేంటి తదితర అంశాలను అయితే మనం చూద్దాం. ఇక ఈనాడులో బ్యానర్ వార్తగా మా రాష్ట్రం నవకల్పనల కేంద్రం, ఇంధన ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు, ఏపీలో అవకాశాలు, దుబాయ్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని ఆదేశం. రెండో రోజు కొనసాగిన భేటీలు. రేపు డిసెంబర్ 14-15 తేదీల్లో మన విశాఖపట్నంలో భాగస్వామ్య ఒప్పంద సదస్సు అనేది జరగబోతుంది. అంటే పెట్టుబడిదారులందరితో కూడా ఆవిడ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మన రాష్ట్రంలో ఏ వనరులు ఉన్నాయి, అవకాశాలు, పెట్టుబడులు పెట్టుకోవడానికి ఏ పరిశ్రమలు ఉన్నాయి, ఇక్కడ స్థాపించడానికి అనే అంశాలు అక్కడ చర్చలకు వస్తాయి. దీనికి సంబంధించి పెట్టుబడిదారుల్ని, ఇన్వెస్టర్లని, పారిశ్రామికవేత్తల్ని మన రాష్ట్రాన్ని ఇన్వైట్ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి లోకేష్ గారు ఆస్ట్రేలియాలో, ఈయన ముఖ్యమంత్రి గారు దుబాయ్లో పర్యటిస్తున్నారు. పెట్టుబడిదారుల వద్దకైతే వాళ్ళు వెళ్ళి మా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టండి అని చెప్తున్నారు. ఇదే వార్తను ఇటు ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే వార్తను హైలైట్ చేశారు. వాళ్ళు కూడా పర్యాటక రంగంలో రాష్ట్రానికి సహకరించండి, ఎకో సర్టిఫికేషన్పై కలిసి పనిచేయాలని విక్టోరియా ప్రభుత్వానికి లోకేష్ ప్రతిపాదన. ఆస్ట్రేలియా వర్సిటీల ప్రొఫెసర్లతో చర్చ. 5వ రోజు మంత్రి పర్యటనలో. మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంటే మనం ఖచ్చితంగా మన బంధువుని ఎలా ఇన్వైట్ చేస్తామో, రమ్మని ఆహ్వానం పలుకుతామో, అలాగే ఈ పెట్టుబడిదారులని, పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి మా రాష్ట్రంలో ఉన్న వనరులు ఇవి, ఈ అవకాశాలు ఉన్నాయి, మీరు పెట్టుబడులు పెడితే మేము వెంటనే దాన్ని ఆమోదిస్తాం, ప్రభుత్వ పరంగా మా సహాయ సహకారాలు ఉంటాయి అనేది ఈ ఇన్విటేషన్, ఆహ్వానం. ఇదే వార్తల్ని ప్రధానంగా వీళ్ళు రాశారు. అదేవిధంగా అప్పటిదాకా అండ, అంతలోనే కుండపోత, అనూహ్యంగా విరుచుకుపడుతున్న వరుణుడు. నెల్లూరు జిల్లాలో వాగులో పడి వ్యక్తి దుర్మరణం. విద్యుత్ తీగలు తెగిపడి 5 గేదెల మృతి. పలు జిల్లాల్లో దెబ్బతిన్న పంటలు. కోస్తా రాయలసీమ జిల్లాలతో పాటు మనకు కూడా వాతావరణం అనేది అనిశ్చిత స్థితిలో ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. ఏంటంటే ఒక వీధిలో వర్షం ఉంటే మరొక పక్కనే ఉంటున్న మన వీధిలో వర్షం అయితే ఉండలేదు. అక్కడ ఒక గంట వర్షం కుడితే ఒక గంట ఎండ వస్తుంది. దీన్ని వాతావరణ అనిశ్చితి అంటారు. దీనివల్ల ఏంటంటే మన పంట పొలాలు కూడా దెబ్బతింటున్నాయి. ఈ వర్షం పడటం వల్ల ఏంటంటే నీళ్లు పంట పొలాల్లో ఉండిపోయి పత్తి చాలా వరకు ఇప్పుడు తీతల టైంలో కూడా రైతులు నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనమాట. అలాగే ఈ వరి, ఇవన్నీ కూడా, ఇది వైఎస్ఆర్ కడప జిల్లా ఉప్పలవారిపల్లిలో నీటిలో నానుతున్న వరి పంట. ఇలాంటి పరిస్థితి ఆంధ్ర మొత్తం కూడా ఉంది, ఈ అనిశ్చిత స్థితి అనేది. అలాగే ప్రాణ ఆస్తి నష్టాలను నివారించండి, లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించండి. వర్షాలు, వరదలపై యుఏఈ నుంచి సమీక్షించిన సీఎం చంద్రబాబు. లోతట్టు ప్రాంతాలు ఏమైనా ఉంటే వారు ఇబ్బంది పడకుండా వారి పశువులను కానీ వాళ్ళని కానీ వేరే ప్రాంతాలకు తరలివెళ్ళాలని ముందుగా చెప్తున్నారు. అలాగే డిసెంబర్ 10న టెట్, నేడు నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, తుది ఫలితాలు జనవరి 19న షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ. అలాగే నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీడియా సమావేశం అయితే నిర్వహించారు. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కీలకంగా మారింది. ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలు గూగుల్ సెంటర్ని ఉద్దేశిస్తూ ప్రధానంగా ఆయన మాట్లాడారు. గూగుల్ డేటా సెంటర్ను వ్యతిరేకించడం లేదు, మేము మద్దతు ఇస్తున్నాం. ఈ విషయంలో ఆదానికి, వైకాపాకు క్రెడిట్ ఇవ్వాలట. మా హయాంలో వచ్చిన ఆదాని డేటా కేంద్రానికి కొనసాగింపే ఈ సెంటర్. కల్తీ మధ్య ఫ్యాక్టరీలని చంద్రబాబు మనుషులవే, మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు. ఇప్పుడు గూగుల్ కంపెనీ మన సంస్థ ఏదైతే ఉందో డేటా సెంటర్, అది మన వైజాగ్కి వచ్చిన విషయం మనకు తెలుసు. గత 10 రోజులుగా పత్రికలు ఇవే వార్తలను కవర్ చేస్తున్నాయి. ప్రధానంగా సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీకి సంబంధించి, అలాగే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా. దానివల్ల ఎన్నో ఉద్యోగాలు వస్తున్నాయంటూ ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్, ప్రధానంగా ఇప్పుడు దేశం మొత్తం ఆ వైజాగ్ వైపే చూస్తుందని, ఇటు అమెరికా అలాగే చైనా కూడా వైజాగ్ వైపే చూస్తుంది అనే వార్తలు కూడా వచ్చాయన్నమాట. నిన్న మీడియా ముందుకు వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ డేటా సెంటర్ మా హయాంలోనే శంకుస్థాపన చేశాం, మేమే దీనికి అంకురార్పణ చేసింది మేమే, ఆదాని పేరు చెబితే ఆ క్రెడిట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని ఇప్పుడు చంద్రబాబు ఆ పేరు బయటకు తీయకుండా డేటా సెంటర్ తన ముఖం చూసి వచ్చినట్టు క్రెడిట్ అంత తానే పొందడానికి చూస్తున్నాడు అనేది నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సారాంశం. ఇదే అంశం సాక్షిలో బ్యానర్ వార్తగా వేశారు. చూడండి,
డేటా సెంటర్ క్రెడిట్ చౌర్యం, చంద్రబాబు పాలనా సామర్థ్యంలో వీక్, క్రెడిట్ చోరీలో పీక్. అంటే పాలన చేయడంలో మట్టికి వీకేనా, కానీ ప్రచారం చేసుకోవడంలో మట్టికి పీక్ స్థాయిలో ఉన్నాడని చెప్పి చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం, దానికి సంబంధించినటువంటి జీవోలు అన్నీ కూడా నిన్న మీడియాకి ఆయన చూపాడు. మొత్తం 2023లో శంకుస్థాపన చేసినాయి. అలాగే అసలు ఈ డేటా సెంటర్ రావాలి అంటే ఒక కేబుల్ అనేది దుబాయ్ నుంచి ఇక్కడికి రావాలి, అది సముద్ర మార్గాన్ని రావాలి, ఒక కేబుల్ అనేది వేయాలి, తర్వాత ఆ డేటా సెంటర్ నిర్మాణం చేపట్టాలి. అప్పుడు అది గూగుల్ టేక్ ఓవర్ చేసుకుంటుందంట, గూగుల్ సెంటర్. అప్పటి వరకు అది గూగుల్ సెంటర్ అవ్వదని చెప్పేసి ఆయన చెప్తున్నారు. చూడండి, అప్పట్లో ఒప్పందం చేసుకున్నది, లేఖ రాసింది, మొత్తం విశాఖలో డేటా సెంటర్ కోసం సింగపూర్ నుంచి సబ్సీ సముద్ర మార్గం గర్భంలో కేబుల్ వేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం తరపున 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి రాసిన లేఖని వీళ్ళు ప్రచురించారు. అలాగే విశాఖలో డేటా సెంటర్లో ఆదాని సంస్థ నిర్మిస్తుందని, ఆ సంస్థకు భూమి అప్పగించాలంటే ఈ నెల 4న గూగుల్ సంస్థ ప్రతినిధి అలెగ్జాండర్ స్మిత్ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శికి భాస్కర్ లేఖ రాసిన లేఖని, అలాగే విశాఖలో డేటా సెంటర్తో పాటు 2024-9 ఉద్యోగాలు కల్పించాలా, ఐటీ బిజినెస్ పార్కు, ఐటీ సంస్థలు, స్కిల్ యూనివర్సిటీ, రీక్రియేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదాని సంస్థకు షరతులు విధించిన నాటి ప్రభుత్వం అంటూ ఇదొక జీవో. అలాగే గూగుల్తో కలిసి విశాఖపట్నంలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయడం గర్వంగా ఉందని ఆదాని గ్రూప్ అధినేత గౌతమ్ అదాని ఎక్స్లో పెట్టిన ఫోటో, ఇవన్నీ కూడా వీళ్ళు క్లియర్ కట్గా రాశారు. అయితే ఈనాడులో కూడా వీళ్ళు కూడా రాశారు ఏమని, విశాఖలో డేటా సెంటర్కు 2019లోనే చంద్రబాబు శంకుస్థాపన చేశారంట. ఆదాని సంస్థకు నాడే 400 ఎకరాలు కేటాయింపంట. జగన్ అధికారంలోకి వచ్చాక ఆ సంస్థకు మెలికలు పెట్టారంట. ఫలితంలో ప్రాజెక్టును కుదించుకున్న ఆదాని గ్రూపు 2023లో రెండోసారి జగన్ శంకుస్థాపన చేశారట. ఇప్పుడు ఆ ప్రాజెక్టు తానే తెచ్చానంటూ వ్యాఖ్య. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు, 2019లోనే మేము శంకుస్థాపన చేసామని? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టాకే ఎందుకు రాయాల్సి వచ్చింది? సరే, ఎవరు తెచ్చినా ఇప్పుడు నేతల పరిస్థితి ఎలా ఉందంటే, మేము తెచ్చాం అని ఇద్దరు కూడా పోట్లాడుకున్నట్టుగానే ఉంది. ఎవరు తెచ్చినా ఆంధ్రప్రదేశ్కే తెస్తారు, కానీ దాన్ని పూర్తి చేసామా అంటే పూర్తి చేయలే. పోలవరం ఇప్పుడుదా పూర్తి చేసామా అంటే పూర్తి చేయలే. మేము వస్తే అంత కట్టాం, అన్ని మెగావాట్లు నిర్మించాం, ఇంత శాతం నిర్మించాం అని చెప్పుకుంటే తప్ప ఆ పోలవరం కట్టింది లేదు, దాన్ని ఓపెన్ చేసింది లేదు. అలాగే ఇప్పుడు ఆదాని గురించి విషయం మాట్లాడుకోవాల్సి వస్తే, ఆదాని స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చినప్పుడు ఈయన విద్యుత్ ఛార్జీలు పెంచడం మొదలుపెట్టారు. గత ప్రభుత్వంలో విద్యుత్ భారాలు ప్రజలపై అధికంగా పడిపోయినాయి. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఏమంది, ట్రూఅప్ ఛార్జీలు అంటూ గతంలో విధంగా వివిధ పేర్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని నడ్డి విరుస్తున్నాడు, విద్యుత్ బిల్లులు పెంచి బాధేస్తున్నాడు, బాధుడే కార్యక్రమం కూడా వాళ్ళు చేశారు. పంపు షెడ్ల దగ్గర, మోటార్ షెడ్ల దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళు నిదర్శనం ప్రదర్శించారు. లోకేష్ గారు అయితే ఆ మీటర్లు పగలగొట్టమని చెప్పారు. మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ఇంత మట్టికి తగ్గించలేదు. మళ్ళీ స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి అంటూ వీళ్ళే స్మార్ట్ వార్తను ప్రచురింపజేశారు. అంటే ఎలా అవుతుందంటే, వీళ్ళ రాజకీయాలకు అనుకూలంగా వీళ్ళు వార్తలు రాసుకుంటున్నారు, ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందామనే ఇదిలో కాదని కొంతమంది ప్రజా సంఘాలు వెళ్ళి విమర్శిస్తున్నాయి. అలాగే నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు. సంస్కరణ ఫలితాలు ప్రజలకు అందాలి, 1 నుంచి DDO కార్యాలయాలు ప్రారంభించాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే వచ్చే నెల 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డివిజనల్ అభివృద్ధి అధికారులు DDO కార్యాలయాలు ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ తీసుకొచ్చిన పాలనాపరమైన సంస్కరణలు ఫలితాలు ప్రజలకు సక్రమంగా అందించాలని ఆయన సూచించారు. గురువారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. క్లస్టర్ విధానాన్ని రద్దు చేసి 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లు చేయడం ద్వారా గ్రామీణులకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు తీసుకొచ్చామన్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం అమలవుతున్న విధానాల్లో ఏమైనా వ్యతిరేకతలు ఉన్నాయా? లేవు. పంచాయతీ కార్యదర్శి బాధ్యతలు చూస్తున్నారు, మరి వాళ్ళకి బ్లీచింగ్ సకాలంలో అందిస్తున్నారా? దోమల ముందు పిచికారీ చేయమని చెప్తున్నారా? గ్రామీణ ప్రాంతాల్లో కొత్త సంస్కరణలు తీసుకురావటం, దాని గాలి కుదిలేయటం కాదు, ఉన్న సంస్కరణని సక్రమంగా నిర్వర్తించాలని ప్రజలు చెప్తున్నారు, నిపుణులు చెప్తున్నారు. ఉన్న
సంస్కరణలు ఇప్పుడు ఆ బ్లీచింగ్ చల్లడానికి అడ్డొచ్చినాయా, లేకపోతే దోమల మందు చల్లడానికి అడ్డొచ్చినాయా, లేకపోతే డ్రైనేజీలు నిర్మించడానికి అడ్డొచ్చినాయా? డ్రైనేజీలు ఉంటే సిమెంట్ రోడ్లు ఉండవు, సిమెంట్ రోడ్లు ఉంటే డ్రైనేజీలు ఉండవు. ఇది ఏపీలో పరిస్థితి. ప్రతి గ్రామంలో అంతే. ఎస్సీ పల్లెలో అయితే దారుణమైన స్థితిలో ఉండారు. దోమలు గుట్టి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ముప్పవరం నుంచి కాజా వరకు యాక్సెస్ కంట్రోల్ కారిడార్, ఇప్పుడున్న హైవేకు సర్వీస్ రూట్ల నిర్మాణం, 100 కిలోమీటర్లకు డిపిఆర్ తయారీకి టెండర్లు. ఇది ఈనాడులో వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో కూడా దుబాయ్లో చంద్రబాబు గారు పర్యటిస్తున్నటువంటి వార్తని, అలాగే లోకేష్ గారు పర్యటిస్తున్న వార్తని బ్యానర్లుగా ఇచ్చారు. అలాగే సొంత ఐటమ్ వీళ్ళు ఒకటి రాశారు. ఈవీఎం పిల్లి మొగ్గలు, గూగుల్ హబ్పై మొన్నటిదాకా విషం, వేస్ట్ గోడౌన్ కాలుష్యమంటూ ప్రచారం, 10 రోజులుగా అదే పనిగా బురదజల్లుడు, జగన్ రోత మీడియాలో చర్చల పరంపర, నేడు గూగుల్ను స్వాగతిస్తూ జగన్ ప్రకటన విడుదల చేశారంట. ఆయన గూగుల్ సంస్థకు ఆయన వ్యతిరేకం కాదని చెప్పలా మొదటి నుంచి కూడా. ఆ రోత పత్రికని ఆయన బదులు మన పత్రిక ఏంటో కూడా చూసుకోవాలి. అలాగే ఈ వర్షాలకు సంబంధించి వేడని వాన, తప్పిన వాయుగుండం, దక్షిణ కోస్తాలో తీరం దాటిన అల్పపీడనం, రాష్ట్రంలో విస్తారంగా వానలు, నెల్లూరు జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి మృతి, నేడు మరో అల్పపీడనం వాయుగుండంగా మారే ఛాన్స్, 29 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు, ఐఎండీ ప్రభావిత జిల్లాలో కంట్రోల్ రూమ్ల ఏర్పాటు, ప్రాణాస్తి నష్టం జరగకూడదని ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు రాశారు. అలాగే పాపం పండింది, చెరువులోకి దూకి అత్యాచార నిందితుడు మృతి, బహిర్భూమి కోసం వాహనం ఆపి దూకేసిన నారాయణరావు, న్యాయాధికారి వద్దకు వెళ్తుండగా ఘటన, చెరువులో లభించిన మృతదేహం, చావడమే కరెక్ట్ అని కుటుంబ సభ్యులు అంటున్నట్టు వార్తనైతే ఇచ్చారనమాట. ఇలాగే తిరువూరులో రచ్చ, ఎంపీ కేసినేని చిన్ని వర్సెస్ ఎమ్మెల్యే కొలుకుపూడి, 2024 ఎన్నికల్లో టికెట్కు చిన్ని 5 కోట్లు అడిగారని కొలుకుపూడి ఆరోపణలు, నా డబ్బులు ఖర్చు చేస్తానే తప్ప వసూలు చేయను, కొలుకుపూడి వైసీపీ కోవట్టు, ఎంపీ మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ నాయకులతో ఆయన వ్యాపారాలు చేయిస్తున్నారని ఎమ్మెల్యే ధ్వజం, నియోజకవర్గంలో వేర్వేరుగా కార్యక్రమాలు, సోషల్ మీడియాలో రచ్చరచ్చ. వీళ్ళిద్దరూ కూడా మొదటి నుంచి ఫస్ట్లోనేమో చిన్ని గారే నాకు ఈ అవకాశం ఇచ్చారు అది అని ఎమ్మెల్యే గారు చెప్పారు. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేనే ఆ చిన్ని గారిని వ్యతిరేకిస్తున్నారు, ఎంపీ గారిని. అలాగే స్థానికంగా ఉన్న నేతలతో ఈయనకు సఖ్యత ఉండదు, ఏంది ఒంటెత్తి పోకడగా పోతారని చెప్పేసి నియోజకవర్గంలో నాయకులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇది ఒకటే కాదు, జర్నలిస్టుల పైన కూడా ఈయన అనుచిత వ్యాఖ్యలు చేసి చివరికి బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి కూడా అప్పుడు ఏర్పడింది. ఇప్పుడు తిరువూరు అభివృద్ధి సంగతి పక్కన పెట్టి వీళ్ళిద్దరూ కొట్టుకోవడం ఎక్కువైపోయింది. ఈయన నా డబ్బులు ఖర్చు చేస్తానే తప్ప నేను రూపాయి అడగను అంటున్నారు. వెనగడప వంతెన ఉంది, ఆ వంతెన వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పెడుతున్నారు. అదే 5 కోట్లతో అక్కడ ఖర్చు చేసి తాత్కాలికంగా ముందు ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వం మీద ఒత్తిడి తేవచ్చు కదా. అసలు వీళ్ళిద్దరూ ఈ కొట్లాట ఎలా ఉందంటే ఇప్పుడు ఈయన వైసీపీలోకి వెళ్తున్నారని వీళ్ళే ప్రచారం చేస్తున్నారు. ఈయన వైసీపీకి అనుకూలంగా లేను, నేను వాళ్ళు కావాలని నన్ను ఎదగనివ్వట్లేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. వీళ్ళిద్దరిని కూడా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారా? ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నేతలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడుల కోసం నేను విదేశాల్లో పర్యటిస్తుంటే రచ్చ చేస్తారా? క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించను, పార్టీ కార్యాలయానికి ఎవరిని పిలవద్దు, నేను వచ్చాక వాళ్ళ సంగతి తెలుస్తా, పల్లోక ఆదేశం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దుబాయ్ పర్యటనలో ఉన్నారు, పెట్టుబడులు తెచ్చే దిశగా ఉన్నారు. కానీ వీళ్ళిద్దరికి కొట్లాడుకుంటూ ఆయనకి కోపాన్ని తెప్పించింది. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న పల్లాకి ఆయన ఫోన్ చేసి, మీరు ఆయన ఏం కార్యాలయాలకు పిలిపించి మీరేం మాట్లాడద్దు, ఎవరిని లోపలికి రానివద్దు, నేను వచ్చాక వాళ్ళ సంగతి తెలుస్తాను, నేను ఇక్కడ నా పనులు నేను బిజీగా ఉంటే వాళ్ళ పంచాయతీలు ఇప్పుడే పెట్టుకోవాలని చెప్పి సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అలాగే భారతీయులకు చెడ్డ పేరు వస్తుంది, అవగాహన రాహిత్యంలో అమెరికాలో అపఖ్యాతి, వీధుల్లో ఉత్సవాలు, లౌడ్ స్పీకర్లు, బాణసంచ ప్రమాదకరం, థియేటర్లో పాలాభిషేకాలు, ఇళ్లలో డ్యాన్సులు వంటి చేష్టలతో మనపై అమెరికన్లు ఇలాంటి చేష్టలతో అమెరికాలో మన వైపు చిన్న చూపు చూస్తున్నారంట. డాలస్లో అవగాహన సదస్సులో వక్తలు చెప్తున్నారు, H1Bపై $1,00,000 ఫీజు వద్దు, చట్టసభ సభ్యుల బృందం లేక. ఇప్పుడు ఏంటంటే మనం చూస్తాం ఇక్కడ ఏ చిన్న అంటే ఫంక్షన్ జరిగినా ఏది జరిగినా లౌడ్ స్పీకర్లు పెట్టుకొని డాన్సులు వేయటం, అలాగే థియేటర్లో పాలాభిషేకాలు చేయటం, మన డబ్బులు కొల్ల చేసుకొని హీరోకి పాలాభిషేకాలు చేయటం, ఇంట్లో ₹1 ఇవ్వనోడు కూడా హీరో కటౌట్కి లీటర్లు పాలు కొనటం, వాటికి దండలు కొనటం, ఇవన్నీ చేస్తున్నారు. అలాంటి రచ్చ మన ఏపీకే పరిమితం చేయండి, లేకపోతే మన దేశానికి పరిమితం చేయండి, మీరు ఇలాంటి చిల్లర పనులు చేయొద్దని వక్తలు అక్కడికి అవగాహన సదస్సులో వాళ్ళు చెప్తున్నారనమాట.
పుట్టుకతో వచ్చిన బుద్ధులు అనేది ఎక్కడా బావో. ఇది ఆంధ్రజ్యోతిలో హైలైట్గా రాసినాయి. అలాగే సాక్షిలో బ్యానర్ వార్తగా మనం చూసాం ఇందాక. ఇక వ్యవస్థీకృతంగా నకిలీ మద్యం మాఫియా, లిక్కర్ షాపుల్లో ఇల్లీగల్ పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు నడిపేది చంద్రబాబు మనుషులే. సిబిఐ దర్యాప్తు చేస్తే మూలాలన్నీ వెలుగు చూస్తాయనే భయంతోనే సిట్తో దర్యాప్తు నాటకం చేస్తున్నారు ఆయన. నకిలీ మద్యం రాకెట్ను సాక్ష్యాధారాలతో ఎండగడుతూ నిప్పులు చెరిగిన వైఎస్ జగన్. రాష్ట్రంలో పలు చోట్ల నకిలీ మద్యం తయారు చేసేది చంద్రబాబు మనుషులే. దాన్ని సరఫరా చేసేది షాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు. విక్రయించేది వాళ్లే. విక్రయించే ప్రతి 4-5 బాటిల్లో ఒకటి నకిలీ. ప్రజల ఆరోగ్యాన్ని పరంగా పెట్టి జేబులు నింపుకోవడానికి దిగజారిన వైనం. వాటాల్లో తేడా రావడంతోనే నకిలీ మద్యం గుట్టురట్టు. ఈ తరహా నేరాలు చేయటం చంద్రబాబుకే సాధ్యం. ఆయన కొడుకు లోకేష్ కూడా తక్కువేం కాదు. నేరం వాళ్ళు చేసి దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి నింద మరొకరిపై వేస్తున్నారు. అలాగే తయారీ, సరఫరా, అమ్మకం అంతా మీ వాళ్ళే చేస్తుండగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేది ఎవరు? అది మరో డైవర్షన్ డ్రామా. దొంగకు తాళేయడం అంటే ఇదేనని చెప్తున్నారు. మన చంద్రబాబుతో నకిలీ మద్యం నిందితుడు జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు ఫోటోని ఇప్పటికీ వీళ్ళు వార్తల ఇదే పాత ఫోటోని రోజు వైరల్ చేస్తున్నారు. అదేవిధంగా ఉద్యోగులను నడిరోడ్డుపై నిలబెట్టి వికృతానందం చంద్రబాబుపై జగన్ మండిపాటు. చరిత్రలో ఇంతలా మోసం చేసిన సీఎం మరొకరు లేరు. ఎన్నికల్లో తీపి మాటలతో ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపారు. అధికారంలోకి రాగానే ఐఆర్ మంచి పీఆర్సీ ఇస్తామన్నారు. తీరా మేము చేసిన పీఆర్సీ రద్దు చేశారు. పీఆర్సీ చైర్మన్ను వెళ్ళగొట్టారు. జీతాలు పెరగకుండా అడ్డుకోవడానికి పీఆర్సీ వేయడం లేదు. అప్పుడు ఇప్పుడు అంటూ ఏకంగా 4 డిఏలు పెండింగ్లో పెట్టారు. ఉద్యోగులు రోడ్డెక్కితే ఒక్క డిఏ ప్రకటించి పండుగ చేసుకోమన్నారు. 31,000 కోట్ల బకాయిల గురించి మాత్రం మాట్లాడట్లేదు. అలాగే రైతులు నిల్వ ముంచేస్తారా? సీఎం చంద్రబాబు వైఎస్ జగన్ ఆగ్రహం. పంట నష్టపోతే పరిహారం లేదు, ఎరువులు విత్తనాలు లేవు, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఉల్లి కింటాకు 1200 ఎవరికిచ్చారు? టమాటాను పొలాల్లోనే వదిలేస్తున్నారు. కూటమి పాలనలో రైతాంగం పరిస్థితి దారుణం అంటూ ఆయన నిన్న మీడియా సమావేశంలో చెప్పారు. ఇక నిండా ముంచిన వాన అంటూ వీళ్ళు కూడా వర్షం గురించి వార్తనైతే ఇచ్చారు. అలాగే ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులన్నీ కూడా నిన్న ధర్నా చేపట్టారు. ఉద్యమించిన వైద్యులు. విజయవాడ మహాధర్నాలో డాక్టర్ల ఉగ్రరూపం. 3,000 కోట్లకు పైగా ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి ఆసుపత్రులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బిల్లులు అడిగితే ఆడిట్ పేరుతో వేధిస్తున్నారని ఆగ్రహం. ప్రాణదాతలపై ఎందుకింత చిన్నచూపు అని కూటమి ప్రభుత్వంపై మండిపాటు. ప్రైవేటు డాక్టర్లు రోడ్డెక్కి ఆందోళనకు దిగటం ఇదే తొలిసారి అంటున్న వైద్య వర్గాలు. ఏ పారిశ్రామికవేత్తలను లేకపోతే ఏ ఇన్వెస్టర్లను బెదిరిస్తే బెదురుతారేమో కానీ వైద్యుల మట్టికి బెదరరు. ఎందుకంటే అసలు మెడికల్లో ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియదు, ఎవరో దాన్ని కనిపెట్టలేరు. దాన్ని అదుపు చేసుకోవడం తప్ప ఇలా బెదిరిస్తే పనులు జరగవు. అది ఏ ప్రభుత్వం అయినా, ఏ నాయకుడైనా. వాళ్ళని బెదిరిస్తే ఏమొస్తాయి? పేదలకి అందాల్సిన వైద్యం ఆపేస్తారు. ఇంకా వాళ్ళు మానవతా దృక్పథంతో ఎంతో కొంత వైద్యం చేస్తున్నారు ఎమర్జెన్సీ. ఎమ్మెల్యే టికెట్ కోసం 5 కోట్ల ముట్ట చెప్పా. విజయవాడ టీడీపీ ఎంపీ కేసినేని చిన్నిపై ఆ పార్టీ ఎమ్మెల్యే కొలికిపూడి ఆరోపణ. తన బ్యాంకు ఖాతా నుంచి విడుదల వారీగా సొమ్ము ఇచ్చినట్లు వెల్లడి. టీడీపీలో కోవటులు ఉన్నారంటూ కేసినేని చిన్ని పరోక్ష విమర్శలు చేశారు. ఈ కొలికిపూడి వివాదం అనేది ఈ పేపర్లో కూడా హైలైట్ చేశారు. అలాగే తుని నిందితుడి ఆత్మహత్య గురించి కూడా రాశారు. ఇక ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే విధానం ఉంది. సో ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి వార్తలు.